ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మౌనంగా జరిగేది విధి మార్పు ఇదే. నిజంగా జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇలా జరగబోతుందంటూ పండితులు తెలియజేస్తున్న అంశం ఇది, సత్యం ఇది. ఈరోజు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఓం నమ శివాయ. పరమశివుడు అంటే మీకు ఇష్టం ఉంటే ఈ వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇది యాదృచ్ఛికం కాదు. వీడియో మీ కంటపడడం మహాదేవుడు మీ జీవితంలోనే ఏదో ఇవ్వాలంటూ సంకేతాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణమైన రాశి ఫలాలు కాదు. ఇది ఈ రాశి వారి జీవితంలోనూ జరుగుతున్న అంతర్గత యుద్ధం గురించి, మీరు బయటకి నవ్వుతున్న లోపల మోస్తున్న భారాల గురించి, ఎవరికి కూడా చెప్పుకోలేని నిశ్శబ్ద బాధల గురించి. తేదీలు ఇక లెక్క పెట్టుకోండి. మీరు ఈ రోజున ఖచ్చితంగా కూడా ఇదే రోజున మీ జీవితంలో ఒక గీతలాగా మారుతుంది. ఈ గీతకు ముందు మీరు ఒకరు, ఈ గీతకు తర్వాత మీరు ఇంకొకరు. ఇప్పటి వరకు చాలా భరించారు. నమ్మిన వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకోవడం, మీ ప్రయత్నాలను చిన్న చూపు చూడడం, ఎంత ఇచ్చినా సుర తిరిగి ఖాళీ చేతులు మిగలడం. చాలాసార్లు మీరు ఇలా అనుకొని ఉంటారు, నేను తప్ప ఎందుకు నాకు ఇంత పరీక్షలు, నా జీవితం ఎప్పుడైనా మారుతుందా? ఈ యొక్క ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పే సమయం ఈరోజు. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఒకరి అభిప్రాయం కాదు. ఇది అనేక అనుభవజ్ఞుల, జ్యోతిష నిపుణుల పరిశీలన, కాలచక్రం చెబుతున్న సంకేతాల సమాహారం. ఇది భయపెట్టడానికి చేసిన జ్యోతిష్యం కాదు, మోసం చేయడానికి చెప్పే మాటలు అంతకన్నా కాదు, నిజాన్ని నేరుగా చెప్పే హెచ్చరిక. మీ జీవితంలోనే ఏ బంధం ముగియాలి, ఏ అవకాశం రావాలి, ఏ నిర్ణయం తీసుకుంటే నష్టం, ఏ దారి మీకు శాంతి ఇస్తుంది, ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఒక విజ్ఞప్తి అండి, వీడియోని ఒంటరిగా వినండి, శాంతంగా వినండి, మధ్యలో ఆపకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మహాదేవుడు పంపిన నిజమైన సందేశం అర్థమవుతుంది. ఓం నమ శివాయ. మీరు ఈ సమయంలో ఈ మాటలు వినడానికి కారణం ఏమిటి అంటే, ఈ రాశివారు ఈ దశలో ఉన్నారు అంటే ఇది సాధారణమైన కాలం కాదు. గత కొంతకాలంగా మీ మనసులోనే ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది. మేము సరైన దారిలోనే ఉన్నామా అని సందేహం, మీరు చేస్తున్న ప్రయత్నాలకు తగిన ఫలితం రావడం లేదు అనే భావన. కానీ ఇది మీ తప్పు కాదు, ఇది కాలచక్రం మారే ముందు వచ్చే అంతర్గత సంకేతం. ఈ సమయంలోనే మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మీ జీవితాన్ని ఒక కొత్త దిశకు తీసుకెళ్లే ముందు ఏర్పడే ఒత్తిడి మాత్రమే. మీరు వినబోయే ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి కాదు, నిజాన్ని చూపించడానికి. గత కొద్ది మాసాలుగా మీ పైన పెరిగిన మానసిక భారం, ఈ రాశివారు బయట చాలా బలంగా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం అలసట, నిరాశ, ఒంటరితనం పెరుగుతుంది. మీరు నమ్మిన వాళ్ళ నుంచి ఆశించిన మద్దతు రాలేదు. కొన్ని మాటలు మిమ్మల్ని లోతుగా గాయపరిచాయి. మీరు ఎవరికి కూడా చెప్పుకొని లేని బాధలు ఉన్నారు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడే ఆలోచనలు ఉన్నాయి. ఇది బలహీనత కాదు, ఇది లోతైన భావుకత్వానికి నిదర్శనం. ఈ బాధలు ఇప్పుడు మీకు ఒక మార్గదర్శిగా మార్చబోతుంది. ఈ రాశి వారి స్వభావమే ఇందుకు గల పరిస్థితికి కారణం. మీరు అందరినీ కూడా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఎదుటి వారి పరిస్థితి మీ మనసులో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే చాలాసార్లు మీ అవసరాలు పక్కన పెడతారు. ఇది మీకు ఇప్పటి వరకు నష్టం చేస్తుంది. మీరు ఎక్కువగా ఇచ్చారు, తక్కువగా పొందారు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. మీరు ఇచ్చిన సహనం, మౌనం, త్యాగం అన్నీ తిరిగి మీకే శక్తిగా మారే దశకు చేరాయి. ఈ దశలో మీ స్వభావాన్ని తప్పనుకోవద్దు, ఇది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రోజున మీ యొక్క జీవితంలోని ఎందుకు కీలకము అంటే, ఈ సమయంలో మీ జీవితంలోని చిన్న సంఘటనలు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. ఒక మాట, ఒక ఆలోచన, ఒక నిర్ణయం, ఒక భవిష్యత్తు మీ దిశను మార్చేస్తుంది. మీరు ఇప్పటి వరకు వదిలేసిన అవకాశాలు, పట్టించుకోలేని సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మీకు పరీక్ష కాదు, స్పష్టత వచ్చే కాలం. మీరు ఏమి కోరుకుంటున్నారు, ఏమి అవసరం లేదు అనేది మీకే అర్థమయ్యే సమయం.
ఈ రోజున నిశ్శబ్దంగా గమనించడం చాలా ముఖ్యం. మీరు ఇప్పటి వరకు చేస్తున్న ఒకే ఒక పెద్ద తప్పు మీ విలువలు ఇతరుల స్పందనలతో కొలవడం. ఎవరు గుర్తించారు, ఎవరు పట్టించుకోలేదు అనే ఆలోచనలో మీరు మీ శక్తిని కోల్పోతున్నారు. ఇది ఇకపై మారాలి. మీరు ఎవరు ఇతరులను నిర్ణయించాల్సిన అవసరం లేదండి. ఈ దశలో మీరు మీ మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి. మీ మనసు చెప్పేదాన్ని వినాలి. బయట శబ్దాలు తగ్గించాలి. మీరు ఇలా చేసిన క్షణం నుంచి మీ జీవితంలోనే మార్పు మొదలవుతుంది. ఇది నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ జరుగుతుంది. మీ జీవితంలోనే దూరం అవుతున్న వ్యక్తులు అసలు అర్థం. ఈ రాశి వారు ఇప్పుడు ఒక ముఖ్య విషయాన్ని గ్రహించాల్సిన దశలో ఉన్నారు. మీ జీవితంలోని కొంతమంది వ్యక్తులు మెల్లగా దూరం అవుతున్నారు. ఇది మీకు బాధగా అనిపించవచ్చు, కానీ ఇది శాపం కాదు, శుద్ధి ప్రక్రియ. మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలు సహజంగానే విడిపోతున్నాయి. మీరు ఎంతో ప్రయత్నం చేసిన నిలవని సంబంధాలు ఇకపైన మీ జీవితంలోనే ఉండకూడదని సంకేతం ఇది. ఈ విడిపోవడం మీకు తాత్కాలికంగా ఖాళీని కలిగించిన ఆ ఖాళీని రేపటి కొత్త ఆశలకు స్థలం కల్పిస్తుంది. ప్రతి ధనం విషయంలో కనిపించబోయే నిశ్శబ్ద మార్పులు ఈ దశలో పెద్ద లాభాలు ఒక్కసారిగా కనిపించకపోవచ్చు, కానీ లోపల నుంచి మార్పు మొదలవుతుంది. మీరు చేసిన కృషి ఎవరికి కూడా తెలియకపోయినా కాలం అన్నిటికీ కూడా నమోదు చేస్తుంది. ఆలస్యమైనా సరే న్యాయం తప్పదు. ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయాల్లో చిన్న అవకాశాలు వస్తాయి. అవి చిన్నగా కనిపించిన భవిష్యత్తులో పెద్ద మార్పులను దారితీస్తాయి. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ముందుకు వెళ్ళడమే మీకు శ్రేయదాయకము. కుటుంబంలోని మీ పాత్ర మారుతున్న సూచనలు. ఇప్పటి వరకు మీరు కుటుంబ బాధ్యతలను మౌనంగా మోసారు. ఎవరికీ తెలియకుండా ఎన్నో విషయాలను భరించారు. ఇప్పుడు పరిస్థితి కాబోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సూచనలు, నిర్ణయాలు గౌరవించబడతాయి. కొంతకాలంగా ఉన్న అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. అయితే మీరు కూడా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మౌనం అన్నీ పరిష్కరిస్తుందనే భావన వదలండి. నిజం చెప్పడం మొదట కష్టం అనిపించిన చివరకు శాంతిని ఇస్తుంది. మీ మనసులో పెరుగుతున్న ఆధ్యాత్మిక ఆకర్షణ. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. ఇది పారిపోవడం కాదు, లోపలికి ప్రయాణం. దేవుడు, విధి, కర్మ వంటి ఆలోచనలు మీలో పెరుగుతాయి. మీరు అనుభవించిన ప్రతి బాధకు అర్థం కనిపించడం మొదలవుతుంది. ఇది మీ మనసుకు ఒక శాంతిని ఇస్తుంది. ప్రార్థన, ధ్యానం లేదా నిశ్శబ్దంగా ఉండడం ద్వారా లోతైన బలం పొందుకుంటారు. ఈ బలమే రాబోయే మార్పులను స్వీకరించేందుకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు వచ్చే సంకేతాలు. ఈ రోజున మీరు ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అది సంబంధం కావచ్చు, పని కావచ్చు, మీ వ్యక్తిగత జీవితం కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. పునరావృతమయ్యే ఆలోచనలు, ఒక విషయం గురించి పదే పదే వినిపించడం. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మార్గం చెప్పే సూచనలు. ఈ సమయంలో భయంతో కాదు, అవగాహనతోటి నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారిపోతుంది. మీలో దాగి ఉన్న నిజమైన శక్తి బయటకు పడే దశ. ఈ రాశివారు ఇప్పటి వరకు తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించలేదు. ఇతరుల అవసరాల కోసం, పరిస్థితుల కోసం మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకొని జీవించారు. ఇప్పుడు ఆ దశ ముగియబోతుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానము, ప్రతి విఫలము మిమ్మల్ని బలంగా తయారు చేసింది. ఈ సమయంలో మీరు మీద నమ్మకం పెంచుకుంటే ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని ప్రభావితం చేయవు. మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీరు ఏమి చేయగలరో మీకే ఆశ్చర్యం కలిగించే స్థాయికి ఎదుగుతారు. గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు గుణపాఠంగా మారడం మొదలవుతుంది. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీరు ఇప్పటి వరకు కూడా బాధతో వెక్కిళ్ళు పెడుతూనే ఉన్నారు. ఆ సమయంలో మీరు చేసింది తప్పు అని చెప్పి అనిపించవచ్చు, కానీ ఇప్పుడు ఆ అనుభవం మీకు మార్గదర్శకంగా మారుతుంది. మళ్ళీ అదే తప్పు చేయకుండా
మళ్ళీ చేయకుండా ఉండేందుకు మీ జీవితం మరొక అవకాశం ఇస్తుంది. ఈసారి భావోద్వేగాలతో కాదండి, అనుభవంతో నిర్ణయం తీసుకుంటారు. ఇది మీ జీవితాన్ని సురక్షిత దిశలోనే నడిపిస్తుంది. గతం మిమ్మల్ని కట్టిపడేయడానికి కాదు, మేలు కొల్పడానికి వచ్చిందని అర్థమవుతుంది. సంబంధాల స్పష్టత రావాల్సిన కీలక సమయం ఇప్పుడు. మీ సంబంధాల్లో అస్పష్టత తొలగిపోతుంది. ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బాధ కలిగించిన అవసరమైన నిజం. మీరు ఇకపైన అర్థం కాని బంధాలను ఆగుతూ ఉంటారు. మీ మనసుకు గౌరవం ఇచ్చే సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ మార్పు వల్ల మొదట ఒంటరితనం అనిపించవచ్చు, కానీ అదే ఒంటరితనం మిమ్మల్ని తిరిగి మీతో మీరు కలిసేలాగా చేస్తుంది. భవిష్యత్తు పైన భయం తగ్గి ధైర్యం పెరగడం. ఇప్పటి వరకు రేపటి గురించి ఆలోచిస్తే భయం వచ్చేది. ఏమవుతుందో తెలియని పరిస్థితి మిమ్మల్ని లోపాల నుంచి కూడా కుదిపేసేది. కానీ ఇప్పుడు ఆ భయం క్రమంగా తగ్గుతుంది. మీ జీవితంలోని జరిగిన సంఘటనలు మీకు ఒక బోధన ఇచ్చాయి. మీరు ఏ పరిస్థితిలోనైనా సరే ఎదుర్కొనగలిగే నమ్మకం పెరుగుతుంది. సమస్యలు వస్తాయి, కానీ అవి మిమ్మల్ని కూల్చలేవు. ఈ ధైర్యమే రాబోయే రోజుల్లో కూడా మీకు పెద్ద బలంగా మారుతుంది. మహాదేవుడి పైన విశ్వాసం పెరుగుతున్న సూచనలు. ఈ సమయంలోనే మీరు దేవుని అవసరానికి మాత్రమే కాదు, భావంతో గుర్తు చేస్తారు. ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు, ఒక అనుభూతిగా మారుతుంది. మీరు అడక్కపోయినా అవసరమైన దాన్ని మహాదేవుడు మీకు అందిస్తున్నాడని అనిపిస్తుంది. ఇది మీ మనసుకు లోతైన శాంతిని ఇస్తుంది. జీవితంలోని అన్నీ మీ చేతుల్లోని లేవని అంగీకారం మిమ్మల్ని తేలికగా మారుస్తుంది. ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఒక నిర్ణయం మీ జీవిత దిశను మార్చే క్షణం. ఈ రాశివారు ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉన్నారు. ఈ దశలోనే తీసుకునే ఒక నిర్ణయం రాబోయే సంవత్సరాలపై ప్రభావం చూపిస్తుంది. ఇది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోతైన మార్పుకు బీజం వేస్తుంది. మీ మనసులోని ఎప్పటి నుంచో తిరుగుతున్న ఆలోచన ఇప్పుడు స్పష్టంగా మారుతుంది. భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంతరాత్మ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ అంతరాత్మ స్వరం వినగలిగితే మీరు తప్పుదారి పట్టరు. ఈ నిర్ణయం తర్వాత మీ జీవితంలో స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది. మీ నిశ్శబ్దాన్ని గమనిస్తున్న అదృష్టం. మీరు ఇప్పటి వరకు గొడవ చేయలేదు, అరవలేదు, ఎవరికి మీ బాధ చెప్పుకోలేదు, కానీ మీ నిశ్శబ్దాన్ని కాలం గమనించింది. ఇప్పుడు అదే నిశ్శబ్దానికి విలువ వస్తుంది. మీరు చేసిన మంచి పనులు, చూపించిన సహనం ఒక్కొక్కటిగా ఫలించబోతున్నాయి. ఒక్కసారిగా అన్నీ మారిపోవు, కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. ఈరోజు ఈ మార్పే మీలో చాలా ఆశలు నింపుతుంది. నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదని, అది ఒక శక్తి అని మీరు ఈరోజే అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయిన దానికన్నా కూడా ఎక్కువగా పొందే సమయం ఈరోజే. గతంలో మీరు చాలా కోల్పోయారు. మనుషులు, అవకాశాలు, నమ్మకాలు. ఆ లోటు ఇంకా మీ హృదయంలోనే ఉంది. కానీ ఈ దశలోనే జీవితం మీకు తిరిగి ఇవ్వడం మొదలు పెడుతుంది. అది మీరు ఊహించని రూపంలో కాకపోవచ్చు, కానీ అవసరమైన రూపంలో ఉంటుంది. కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోనికి వస్తారు. ఇవన్నీ కూడా మీకు ఒక పాఠం నేర్పడానికే వచ్చేవి. కోల్పోయిన దానికన్నా కూడా మీరు పొందబోయేది లోతైన శాంతి, స్థిరమైన ఆశ. మీ సొంత విలువలు గుర్తించే అంతిమ దశ ఈ రోజున మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నారు. వారి విజయాన్ని చూసి మిమ్మల్ని తక్కువగా భావించుకున్నారు. మనల్ని తక్కువ చేసుకోవడం చాలా ఘోర పాపం. మీలో ఉన్న అంతర్గత శక్తికి ఇక కళ్ళెం వేయద్దు. ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది. మీరు ఎవరో, మీ ప్రయాణం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. ఈరోజు ఇతరుల అంగీకారం అవసరం లేదంటూ కొన్ని నిర్ణయాలు తీసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా స్వలాభాన్ని పొందుకోబోతున్నారు. ఈ ఆత్మగౌరవం మిమ్మల్ని లోపల నుంచి నిరంతరం నిలబెడుతుంది. ఇకపై మీ నిర్ణయాలు ఇతరులపైన భయంతో కాదు, మీ సొంత గౌరవంతో తీసుకుంటారు. మహాదేవుడి కృపతోటి కొత్త జీవితం మొదలయ్యే అవకాశం సంకేతం. ఈ ముగింపు ఒక ముగింపు కాదు, ఈ ప్రారంభం. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీరు వెనుక ఒక అర్థం ఉందని ఇప్పుడే తెలుస్తుంది. మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు, కేవలం సిద్ధం చేశాడు. ఇప్పుడు మీ జీవితంలోని కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇది శాంతితో, స్థిరత్వంతో, నమ్మకంతో నిండిన అధ్యాయం.
మీరు నమ్మకంతోనే అడుగు ముందుకు వేసి మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఈ మార్పు నెమ్మదిగానైనా సరే మీ జీవితంని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఓం నమః శివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోను చూసి ఉంటే ఒక విషయం మాత్రం మీ మనసులో గట్టిగా దాగి ఉంటుంది. ఇది సాధారణమైన రాశి ఫలితం కాదు. ఇది ఈ రాశి వారి జీవితంలోని ముగింపు కానీ కాదు. ఇది మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్దం. మీరు భరించిన ప్రతి బాధ, మౌనంగా చిందించిన ప్రతి కన్నీటి వెనకాల మహాదేవుడి లెక్క ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన ప్రతి క్షణంలో నిజానికి మీరు ఒంటరిగా లేరు, సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఇచ్చారు, మీరు తక్కువగా పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా భరించారు, ఎవరు అడగలేదని చెప్పలేదు. కానీ ఇకపైన అలా కాదు. ఇప్పుడు మీ జీవితంలో స్పష్టత వస్తుంది. ఈరోజు మీతో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో, ఏ బంధం మిమ్మల్ని పైకి తెస్తుందో, ఏది లోతుకు లాగుతుందో అన్నీ మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మహాదేవుడు చెప్తున్న అంశం. ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. మహాదేవుడు నిశ్శబ్దంగా భరించిన వారి పక్షాన నిలబడతారు. వారి బలం ఒక్క రోజులోనే అమాంతం బయటకు వస్తుంది. ఇకపైన ఈరోజు మీ రోజే. ఈ తిథి చాలా శుభతిథి. మీరు ఇకపైన మీ విలువను తక్కువగా భావించరు. మీ మనసును అర్థం చేసుకునే వారిని పట్టుకొని ఉంటారు. భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. ఇది ఒక రాశి ఫలితం కాదు, ఒక హెచ్చరిక. ఇది ఒక మార్గదర్శనం. ఇది మహాదేవుడు మీకు ఇచ్చిన చిట్ట చివరి సంకేతం. ఈ మాటలు మీ మనసును తాకే ఉంటే, మీ జీవితానికి అర్థంలా అనిపిస్తే ఇది మీ కోసమే వచ్చిన సందేశం. ఇప్పుడు ఒక పని చేయండి. నిశ్శబ్దంగా కూర్చొని ఓం నమః శివాయ అని 11 సార్లు జపించండి. ఏమీ అడగొద్దు, ఏమీ కోరొద్దు, కేవలం నమ్మండి. ఎందుకంటే శివుడు మాటలతో కాదు, పరిస్థితులతో జీవితాన్ని మారుస్తాడు. మహాదేవుడు అంతా మంచే చేస్తాడు. భగవంతుడితో మాట్లాడినట్టు మాట్లాడండి. ఇలా మీరు అలాగే మూగజీవాలకు కూడా నష్టం చేయడము, వాటిని కొట్టడం, తిట్టడము, బయటికి వెళ్ళనటి కసురుకోవడము ఇలాంటివి కూడా చేయవద్దు. మూగజీవాలలో భగవంతుడే ఉంటాడు. ఇలా చేయకుండా మీరు జాగ్రత్తగా వాటికి ఆహారం పెట్టి సాగనంపితే మీ జీవితంలోనే శ్రేయస్సు వర్షం కురుస్తుంది. నిలిచిపోయిన అత్యంత ముఖ్యమైన పనులు కూడా వేగంగా పుంజుకుంటాయి. మీ సంతోషాన్ని చూసి శత్రువులు తమ తలలు బాదుకొని ఏడుస్తారు. మీ జీవితంలో బాధలు, కష్టాలు చాలా ఉన్నాయని మాకు తెలుసు. అని ఇప్పుడు విష్ణు భగవానుడి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు, కానీ అన్యాయం అయితే తెలియదు. దేవుడు ఎవరిపైన కూడా దయ చూపిస్తే వారికి అదృష్టాన్ని నిండుగా తిరుగులేని విధానంగా ఇస్తాడు. ఇప్పుడు అలాగే మీకు జరగబోతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అత్యున్నత స్థాయి విజయం మీకు లభిస్తుంది. మీ ఆనందం 1000 రెట్లు అయితే పెరగబోతుంది. మీ విజయాన్ని చూసి చుట్టుపక్కల అసూయతో కూడిన కలకలం రేగుతుంది. ఈ రోజున మీ మాటకు గౌరవం, సమాజంలోని ఒక స్థానం, మీరు చేసే పనికి మర్యాద, గౌరవం అన్నీ కలగబోతున్నాయి. ఇది న్యాయం, ఇదే ధర్మం. కానీ కాస్త ఆలస్యమైంది. మీ ప్రతి ధర్మబద్ధమైన కోరికలు ఈ రోజున భగవంతుడే తీరుస్తాడు. భయపడవద్దు. తెలివిగా విష్ణు భగవానుడిపైన విశ్వాసం పైన ధైర్యంగా ఈ సవాళ్ళను ఎదుర్కొంటారు. దేవుడిపైన వెలుగు ఇది అది అనవద్దు. మీ అచంచలమైన శక్తి భగవంతుడు వినడం లేదని మీకు అనిపిస్తుంది. మీకు అమూల్యమైన వస్తువు కూడా లభించుతుంది. దానికి ఏ విలువ లేదు. అది అనంతమైనది, ఏ సంపదతో పోల్చలేనిది. ఆ అమూల్య వస్తువు ఏమిటో మీకు తెలుసా? అచంచలమైన సానుకూలత. శ్రీ మహావిష్ణువు పైన అచంచలమైన విశ్వాసం. కర్మలను మీ యొక్క రాశికి ఉన్న పట్టుదల మరి ఏ రాశికి లేదు. కొన్ని హెచ్చరికలు భగవంతుడు మనకి అందిస్తూ ఉంటాడు. వాటిని మనం తీసుకొని స్వీకరించి ఆ హెచ్చరికల తాలూకా మనం చేయకూడని పనుల గురించి తెలుసుకోవాలి. అలాగా తెలుసుకొని ఆ విషయమే మనం నడిస్తే గనక మరి యొక్క ఇబ్బందులు, కష్టాలు అన్నీ మనమే తీర్చుకుంటాం. మన ఆలోచన శక్తి వీటన్నిటికీ ఉండవు. భగవంతుడిపైన ధ్యానం, భగవంతుడిపైన భయం, భగవంతుడిపైన మనం ఎప్పుడు కూడాను దృష్టి కేంద్రీకరించి ఉండాలి. నిత్యం భగవంతుడికి దగ్గరగా ఉండండి. మీ జీవితం తప్పకుండా మారిపోతుంది. ఒక చరిత్రను సృష్టించి కొత్త అధ్యాయం మీకు మొదలవుతుంది. సిద్ధంగా ఉండండి. మీ అదృష్టం 1000 సూర్యుల్లా ప్రకాశిస్తుంది. ఆట మలుపు తిరుగుతుంది. సరికొత్త ఆట మొదలవుతుంది. ఇదంతా జరగదని మీకు అపనమ్మకం వలదు. భగవంతుడు తలుచుకుంటే విశ్వాన్ని సృష్టించగలుగుతాడు.
కాబట్టి మీ యొక్క కోరిక తీర్చడం భగవంతుడికి అంత లెక్కేమీ కాదు. మీ యొక్క మంచితనం తారాస్థాయికి చేరుకున్న నాడు భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తాడు. మీ జీవితం ఒక మలుపు తప్పక తిరుగుతుంది. ఇక్కడ ఒక భయానిక విషయం గురించి చెప్పాలండి. తిరుగులేని ఒక శక్తి వలయం మీ చుట్టూ ఏర్పడుతుంది. ఒకప్పుడు మీ ముందు తల వంచిన వారు, మీ మంచితనాన్ని, మీ నిస్వార్థ స్వభావాన్ని ఉపయోగించుకున్నవారు ఈ రోజున ఆ వ్యక్తుల మిమ్మల్ని నిశ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీ మంచితన నిస్వార్థ స్వభావాన్ని ఉపయోగించుకున్నవారు ఆ వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారు మిమ్మల్ని అవమానించడంలోనే పూర్తి శక్తిని ఉపయోగిస్తున్నారు. కానీ వారికి తెలియదు, అసలు తెలియదు, చీకటి ఎప్పుడు చిక్కగా ఉంటుందో శక్తివంతమైన ఉదయం దగ్గరలో ఉందని అర్థం. మీకు తెల్లవారుజాము రాబోతుంది. మీకు చిక్కుకుపోయారని అనుకుంటున్నారు, కానీ నిజానికి చిక్కుకోలేదు. కేవలం నిస్వం యొక్క అతి పెద్ద, అత్యంత కఠినమైన చివరి పరీక్ష ఇస్తున్నారు. అది తెల్లవారుజామున్న చీకటి మాత్రమే మిగిలింది. వినండి, ఈ పదాలు మీ లోపల వరకు వెళ్తున్నాయి అంటే మేము చెప్పే విషయం మీ ఆత్మ గుర్తించగలిగితే ఏ మాత్రం మీ అదృష్టం కాదు, దైవిక మార్పు. ఈ సొంత అదృష్టం మిమ్మల్ని పిలుస్తుంది. మీరు ఒంటరిగా భావించనిది అది కేవలం ఒక గొప్ప అభ్యాసపు అడ్డంకి మాత్రమే. మీకు నిజమైన నిగూఢ శక్తిని అనుభూతి చెందడానికి కొన్నిసార్లు అదృష్టం మిమ్మల్ని పడగొట్టదు, అది మిమ్మల్ని వంచుతుంది. తద్వారా నేర్చినప్పుడు ప్రపంచం మొత్తం తిరుగులేని బలాన్నిచ్చింది. మీ బాధ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నవారు ఇప్పుడు వారే తమ దారుణమైన పనుల గాలు చిక్కుకుపోతున్నారు. ఎందుకంటే ఇది విశ్వం యొక్క తిరుగులేని నియమం. ప్రతి దాడిని అది బలంగా మారుస్తుంది. ప్రతి శాపం లోపల ఒక మహావరం దాగి ఉంటుంది. ఆ సమయం వచ్చింది. మీరు చాలా భరించారు, బాధ భరించారు, మోసం భరించారు, అవమానం భరించారు. కానీ మీకు తెలుసా, ప్రతి గాయం వెనకాల ఒక తిరుగులేని శక్తి దాగి ఉంటుంది. అది ఇప్పుడు మీ చుట్టూ అదృశ్య కవచంలా వ్యాపిస్తుంది. విశ్వం ఇప్పటికే మీ విజయాన్ని నిర్ణయం తీసుకుంది. మిమ్మల్ని ఆపడం జరగదు. మూసి ఉన్న మార్గాలు అద్భుతంగా తెరుచుకుంటాయి. ఎక్కడ తలుపులు మూసుకున్నాయో అక్కడే కాంతి కనిపిస్తుంది. పైనున్నవాడు మీకు గుర్తు చేస్తూ ఉంటాడు, ఇప్పుడు ఆట అంతా మలుపు తిరగదు. కొన్నిసార్లు కేవలం నిర్ణయాత్మకమైన ఒక అడుగు మాత్రమే వేయాలి. అదృష్టం పూర్తిగా వేగంతోనే మీ వెనక నడవడం ప్రారంభిస్తుంది. ఆ అడుగుని ఇప్పుడే, ఈ క్షణమే వేయాలి. మీ లోపలి భయం నుంచి బయటపడండి. మీ పోరాటం వృధా కాదు. ప్రతి కన్నీరు ఒక అద్భుతమైన కొత్త అధ్యాయం రాసింది. ప్రతి దెబ్బ మిమ్మల్ని మీ రూపంలోకి మలచండి. దానిని ఇప్పుడు ఎవరు కూడా ఓడించలేరు. అవునండి, మీరు వింటుంది వాస్తవం. మీ యొక్క నిరీక్షణ కళ ఫలించబోతుంది. ఇక మీ కళ అనేది సహకారం కాబోతుంది. మీ యొక్క అడుగులు ఇక ఆపకండి. భగవంతుడిపైన భారం వేసి ముందుకు నడవండి. ఇప్పుడు ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడరు. అలా మాట్లాడేవారిని మాట్లాడనివ్వండి. ఎందుకంటే వారే మీ యొక్క పేరుని, ప్రతిధ్వనిని పెంచుతారు. ప్రపంచం అప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోదు. మీ ఆకాశాన్ని చేరుకునేంత వరకు, ప్రకాశించేంత వరకు చూడదు. కానీ ఒకసారిగా ప్రకాశించగా ప్రజలు మిమ్మల్ని గుర్తించి ప్రశంసించడానికి తహతహలాడిపోతారు. ఇప్పుడు రాబోయే ఈ రోజే మీ మార్పు కేవలం భగవంతుడితో సాధ్యం. మీ అంతరాత్మలో ఇది మొదలు అవుతుంది. మీ ఆలోచన, ఆత్మవిశ్వాసం అంతా ఒక కొత్త విప్లవాత్మక తరంగంలో ప్రయాణిస్తుంది. ఈ తరంగం లేచినప్పుడు మీ శత్రువు కానీ, మీ భయాలు కానీ మీకు మిగిలవు. దీనిని అనుభవించగలిగితే తెలుసుకోండి, ఇది సంకేతాలు. మీ సమయం మారిపోతుంది. ఇప్పుడు మహావిష్ణు అనుగ్రహంతో అందరూ మీకు సోమే పనిచేస్తారు. అంతిమంగా విజయం నాశనం చేసే పరిస్థితులు, మీ కొత్త ప్రారంభాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించే పరిస్థితి. కాబట్టి విజయం చివరి శ్వాస వరకు ఒకటవుతాయి. కపటమైన, సానుకూలపరమైన వ్యక్తులు మీ జీవితంలో కొంతమంది ఇప్పటికీ విషపూరితమైన ముసుగు ధరించి ఉన్నారు. మీరు మీ విజయాన్ని చూసి భయంకరంగా ఈర్ష్యపడేవారు, కానీ మీ ముందు తీయగా మాట్లాడతారు. మీ శక్తిని పీల్చే విషపూరితమైన వారు మీ చెవిలోని సందేహాన్ని, నిరాశను నింపినట్టు వెంటనే అక్కడ తప్పుడు అభిప్రాయం అనేది వెళ్ళిపోతారు. వారి మాటలు మిమ్మల్ని బలహీనపరుస్తాయి. మీరు అబద్ధాల ముఖాన్ని తగిన వ్యక్తిగా భావిస్తారు. తప్పుడు మార్గం చెప్పేవారిని గుర్తించండి. తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని ఇది దెబ్బతీస్తుంది. వీరు మీ జీవితంలోని మిమ్మల్ని పడగొట్టడానికి యత్నిస్తారు.
ఇది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ రాశి వారికి తెలివైన స్నేహాలు అత్యంత ముఖ్యం. మరియు నారాయణుడు ధర్మ ప్రకారం వీరిని దూరంగా పెట్టండి. 2 ఓటమిని అంగీకరించండి. ఈ విషయం మెదడులోకి వస్తుంది. ఈ విషయం ఓడిపో అనేది మీ పెద్ద బలహీనత. ఇది ఏ బయటి స్వరం కాదు, మీ మనసులోని స్వరం. ఇక ఆగిపో, చాలు, ఇక కాదు, నేను అలసిపోయాను, నేను జీవితంలోనికి ముందుకు సాగలేను, ఓడిపోయాను, మిగతా వారంతా గెలిచారు, నేను ఎందుకు పనికిరాను, నా అదృష్టంలో ఏదీ లేదు, నా నుదుటి రాత బాగోలేదు, నా అదృష్టం బాగోలేదు. ఇలా మనం గుసగుసలాడుకున్నప్పుడు, ఏడ్చినప్పుడు మనకి అవతల అభద్రతా భావం కలుగుతుంది. మనం సంవత్సరాల తరబడి కష్టపడిన తర్వాత మళ్ళీ ఒక విజయవంతమైన మెట్టు ఎక్కడానికి ఏడవడం ప్రారంభిస్తాం. ఎక్కలేం. ఎక్కడైతే ఒక అడుగు ముందుకు ఉంటుందో అక్కడ 100 అడుగులు వెనక్కి తిరిగిపోతాం. మళ్ళీ మొదలుపెట్టిన 100 మెట్లు తిరిగి ఎక్కాల్సి వస్తుంది. మనం 99 ఎక్కే ఒక్కొక్కటి వదిలేసేస్తుంటాం. అందుకే నా వల్ల కాదు అని మీ మెదడులోకి రానివ్వద్దు. నా అదృష్టంలో లేదు అని మీరు ఏడ్చేది. కష్టపడకుండా మీరు పైకి వెళ్ళడం అన్నట్టుగా అపనమ్మకం పెట్టుకునేది వద్దు. అదృష్టం అయితే ఉంది. భగవాన్ బుద్ధ దేవుడు ఉన్నాడు. ఆయన అందరికీ కర్మఫలం ఇస్తూనే ఉంటాడు. కానీ ఎన్ని మెట్లు ఎక్కి కర్మఫలం లభిస్తుందో అన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. సంతోషంగా ఎక్కి, కష్టపడి ఎక్కి, ఒత్తిడితో ఎక్కిన ఆ మెట్లు ఎక్కాల్సిందే. అప్పుడే విజయం మీ యొక్క మధురానుభూతి లభిస్తుంది. పాత అలవాట్లు, బద్ధకం. 3వది మీకు ఏమిటి అంటే కనుక ఈ యొక్క బద్ధకం చాలా ముఖ్యమైనది. తదుపరి విషయం, మీరు ఈ యొక్క బద్ధకాన్ని విడనాడండి. అప్పుడే మీ సంతల స్థాయికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడే పాత అలవాట్లను తొలగించుకొని ముందుకు వెళ్తేనే మీకు విశ్రాంతి వస్తుంది, అనుభూతి చెందగలుగుతారు, కంఫర్ట్ జోన్స్ వస్తుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. వీడియో ఎంత ఎక్కువగా ఉన్నా మీకోసమే అని అర్థం చేసుకోండి. మీరు ఈ విషయాల్లో జాగ్రత్త పడితే మీ జీవితం బాగుంటుంది. మీరు బాగుండి చిరునవ్వులు చిందిస్తుంటే ఖచ్చితంగా మేము మనస్ఫూర్తిగా ఆనందిస్తాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.